ఓం శాంతి 26/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సదా శ్రీమతంపై నడవాలి. ఇదే శ్రేష్టమైన పురుషార్థం. శ్రీమతంపై నడవడం ద్వారా ఆత్మదీపం వెలుగుతుంది. ప్రశ్న: పూర్తి పురుషార్థం ఎవరు చేయగలరు? ఉన్నతమైన పురుషార్థం ఏది? జవాబు: ఎవరి పూర్తి అటెన్షన్ లేక బుద్ధి యోగము ఒక్కరితోనూ ఉంటుందో వారే పూర్తి పురుషార్థం చేయగలరు. అన్నిటికంటే ఉన్నతమైన పురుషార్థం తండ్రికి పూర్తి బలి అవ్వడం. బలి అయ్యే పిల్లలు తండ్రికి చాలా ప్రియం అనిపిస్తారు. ఇక రెండవ ప్రశ్న: సత్యమైన దీపావళి జరుపుకునేందుకు అనంతమైన తండ్రి ఎటువంటి సలహానిస్తారు? జవాబు: పిల్లలు అనంతమైన పవిత్రతను ధారణ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ అనంతమైన పవిత్రంగా అవుతారో, ఇటువంటి పురుషార్థం చేస్తారో అప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యంలోకి వెళ్ళగలరు. అనగా సత్యమైన దీపావళి లేక కారునేషన్ డే అంటే రాజ్య పట్టాభిషేకం జరుపుకోగలరు. ఓం శాంతి. పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? నడుస్తూ తిరుగుతూ లేదా ఇక్కడ కూర్చొని జన్మాంతరాలుగా తలపై ఏదైతే పాపం ఉందో ఆ పాపాన్ని స్మృతి యాత్రతో వినాశనం చేసుకుంటూ ఉన్నారు. మనము ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో అంతగా పాపాలు నశించిపోతాయి అని ఆత్మకు తెలుసు. తండ్రి అయితే మంచి రీతిగా అర్థం చేయించారు. భలే ఇక్కడ కూర్చొని ఉన్న ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో వారికైతే తండ్రి సలహా మంచిగానే అనిపిస్తుంది. అనంతమైన పవిత్రంగా అవ్వాలి అని అనంతమైన తండ్రి సలహా లభిస్తుంది. ఇక్కడికి మీరు అనంతమైన పవిత్రంగా ఎందుకు వచ్చారు కనుక స్మృతి యాత్రతోనే పవిత్రంగా అవుతారు. కొందరైతే బొత్తిగా స్మృతి చేయలేరు. మరికొందరు తమ స్మృతి యాత్రతోనే తమ పాపాలు కట్ అవుతున్నాయి అనగా తమ కళ్యాణం చేసుకుంటున్నట్లుగా భావిస్తారు. బయటి వారికి ఈ విషయాలు తెలియవు. మీకు మాత్రమే తండ్రి దొరికారు. మీరు తండ్రి వద్దే ఉంటారు. ఇప్పుడు మేము ఈశ్వరీయ సంతానంగా అయ్యాము అని, ముందు అసురీ సంతానంగా ఉండేవారమని తెలిసింది. ఇప్పుడు మీ సాంగత్యం ఈశ్వరీయ సంతానంతో ఉంది. మంచి సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది అని గాయనం కూడా ఉంది కదా. మీరు ఈశ్వరీయ సంతానము కనుక ఈశ్వరుని మతంపైనే నడవాలి, మన్మతంపై కాదు అని పిల్లలు గడియ మర్చిపోతారు. మన్మతము అని మనుష్య మతాన్ని అంటారు. మనుష్య మతము అసురీ మతంగానే ఉంటుంది. ఏ పిల్లలైతే తమ కళ్యాణం కావాలనుకుంటారో వారు సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రిని చాలా బాగా స్మృతి చేస్తూ ఉంటారు. సతో ప్రధానానికి మహిమ కూడా ఉంది. మనము సుఖధామానికి నంబర్ వారి అధిపతులుగా అవుతాము అని తెలుసు. ఎంతెంత శ్రీమతంపై నడుస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఎంతగా తమ మతంపై తనకు నచ్చినట్టు నడుస్తారో అంత పదభ్రష్టులైపోతారు. తమ కళ్యాణం చేసుకునేందుకు తండ్రి డైరెక్షన్ అయితే లభిస్తూనే ఉంటుంది. ఎవరు ఎంతగా స్మృతి చేస్తే వారి పాపాలు కూడా అంతగా నశిస్తాయి. ఇది కూడా పురుషార్థమే అని తండ్రి అర్థం చేయించారు. స్మృతి యాత్ర చేయకుండా పవిత్రంగా అవ్వలేరు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ ఇదే చింత ఉండాలి. పిల్లలైనా మీకు ఎన్ని సంవత్సరాల నుండి శిక్షణ లభించింది, అయినా మేము చాలా దూరంగానే ఉన్నామని భావిస్తారు. ఇంతగా తండ్రిని స్మృతి చేయలేరు. సతో ప్రధానంగా అయ్యేందుకు చాలా టైం పడుతుంది. మధ్యలో శరీరం వదిలేస్తే కల్పాంతరాలకు పదవి తక్కువైపోతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు పురుషార్థం చేయలేరు. పెద్దగా అయిన తర్వాతనే పురుషార్థం చేయగలరు. పెద్దగా అయ్యేటప్పటికి ప్రపంచం ఉండదు, సత్యుగం ఉంటుంది. కనుక ఇప్పటి పురుషార్థమే నెక్స్ట్ జన్మలకు పదవులకు ఆధారం అవుతుంది అని బాబా చెప్తున్నారు. ఈశ్వరునికి చెందిన వారుగా అయ్యారు అంటే వారి నుండి పూర్తి వారసత్వం తీసుకొనే పురుషార్థం చెయ్యాలి.
బుద్ధి ఒకవైపే ఉండాలి. మీకు శ్రీమతం లభిస్తోంది. వారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. వారి మతం అనుసారంగా నడవకపోతే చాలా మోసపోతారు. నడుస్తారా నడవరా అదైతే మీకే తెలియాలి, శివబాబాకు తెలియాలి. మీచే పురుషార్థం చేయించేవారు శివబాబా. దేహదారులందరూ పురుషార్థం చేస్తారు. బ్రహ్మ కూడా దేహదారియే. ఇతనిచే పురుషార్థం చేయిస్తారు. పురుషార్థం చేయాల్సింది పిల్లలే. అసలైన విషయం పతితులను పావనంగా చేయడం. ప్రపంచంలో పావనంగా చాలామంది ఉంటారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. సన్యాసులైతే ఒక్క జన్మకు పావనంగా అవుతారు. ఈ జన్మలో పావనంగా ఉండే బాల బ్రహ్మచారులు కూడా చాలామంది ఉన్నారు. వారెవ్వరూ ప్రపంచానికి పవిత్రత సహాయాన్ని ఇవ్వలేరు. శ్రీమతం ఆధారంగా పావనంగా అయ్యి ప్రపంచాన్ని పావనంగా చేసినప్పుడే సహాయము జరుగుతుంది. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తోంది. జన్మ జన్మాంతరాలుగా మీరు అసురీ మతాన్ని అనుసరించారు. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతోంది అని మీకు తెలుసు. మీరు శ్రీమతంపై ఎంతగా పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఇది బ్రహ్మమతం కాదు. బ్రహ్మ చెప్పడం లేదు. ఇతడు కూడా పురుషార్థినే, మీలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇతడి పురుషార్థం తప్పకుండా ఇంత ఉన్నతంగా ఉంది కనుకనే లక్ష్మీనారాయణగా అవుతారు. అయితే పిల్లలు ఇది ఫాలో చేయాలి. శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. శివబాబా చెప్పినట్టు మన్మతంపై కాదు. తమ ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపావళి వస్తోంది. సత్యుగంలో దీపావళి ఉండదు. కేవలం పట్టాభిషేకం జరుగుతుంది. పోతే ఆత్మలైతే సతో ప్రధానంగానే ఉంటాయి. ఇక్కడ దీపమాల ఏదైతే జరుపుతారో అది అసత్యమైనది. బయట దీపాలు వెలిగిస్తారు. అక్కడైతే ఇంటింటా దీపం, ఆత్మదీపం వెలిగే ఉంటుంది. అనగా అందరి ఆత్మ దీపము సతో ప్రధానంగా ఉంటుంది. 21 జన్మలకు జ్ఞానమనే నెయ్యి ఇక్కడ పడుతోంది. మెల్లమెల్లగా తగ్గిపోతూ తగ్గిపోతూ మొత్తం ప్రపంచ జ్యోతి కొడిగట్టిపోయింది. అందున విశేషించి భారతవాసులది, సామాన్య ప్రపంచంది. ఇప్పుడు అందరూ పాపాత్ములుగా ఉన్నారు. ఇది అందరి అంతిమ సమయం. అందరూ లెక్కాచారం సమాప్తం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతాతి ఉన్నతమైన పదవి పొందే పురుషార్థం చేయాలి. శ్రీమతంపై నడిస్తేనే పొందుతారు. రావణ రాజ్యంలో అయితే శివబాబా ఆజ్ఞను చాలా ఉల్లంఘించారు. ఇప్పుడు కూడా వారి ఆజ్ఞపై నడవకపోతే చాలా మోసపోతారు. వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని వారిని పిలిచారు కనుక ఇప్పుడు తమ కళ్యాణం చేసుకునేందుకు శివబాబా శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. లేకుంటే చాలా అకళ్యాణం అవుతుంది. శివబాబా స్మృతి లేకుండా మనము సంపూర్ణంగా పావనంగా అవ్వలేము అని కూడా మధురమైన పిల్లలకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీకెందుకు జ్ఞానధారణ అవ్వడం లేదు? బంగారు పాత్రలోనే ధారణ అవుతుంది. క్రొత్త క్రొత్త పిల్లలు ఎంత సర్వీస్ఫుల్గా అవుతారు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. క్రొత్త పిల్లలు ఎంతగా స్మృతి యాత్రలో ఉంటారో అంతగా పాత పాత పిల్లలు ఉండరు. చాలామంది మంచి శివబాబా గారాబు పిల్లలు వస్తారు. వారెంత సర్వీస్ చేస్తారు. ఎలాగైతే శివబాబా చివరి ఆత్మను త్యాగిగా చేసేసారు కదా, త్యాగం చేయడంతో మళ్ళీ సర్వీస్ కూడా ఎంత చేస్తారు. తండ్రికి సహాయం చేస్తూనే స్మృతి యాత్రలో ఉండడంతో ఎంత ప్రియంగా మధురంగా అనిపిస్తారు. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. వచ్చి నన్ను పావనంగా చెయ్యండి అని మీరు నన్ను పిలిచారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. దేహ సంబంధాలన్నీ త్యాగం చేయాల్సి వస్తుంది. ఒక్క తండ్రి తప్ప బంధుమిత్రులు మొదలైన వారెవ్వరూ గుర్తుండరాదు. అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. స్మృతి చేయకుంటే ఉన్నత పదవిని పొందలేరు. ఇది బాప్దాదా కూడా అర్థం చేసుకోగలరు. పిల్లలైన మీకు కూడా తెలుసు. క్రొత్త క్రొత్త వారు వస్తారు. రోజు రోజుకు సంస్కరింపబడుతున్నాము అని అర్థం చేసుకుంటారు. శ్రీమతంపై నడిస్తేనే బాగుపడతారు. క్రోధంపై కూడా పురుషార్థం చేస్తూ చేస్తూ గెలుపు పొందుతారు. అయితే తండ్రి కూడా అర్థం చేయిస్తారు, చెడును తీసేస్తూ ఉండండి. ఇది చాలా చెడ్డది.
తమను లోపల కాల్చేస్తుంది, ఇతరులను కూడా కాలుస్తుంది. దానిని కూడా తీసేయాలి. పిల్లలు తండ్రి శ్రీమతంపై నడవకపోతే పదవి తక్కువైపోతుంది. జన్మ జన్మాంతరాలు, కల్ప కల్పాంతరాలకు నష్టం కలుగుతుంది. అది దేహ సంబంధమైన చదువు, ఇది ఆత్మిక చదువు. దీనిని ఆత్మిక తండ్రి చదివిస్తారు అని పిల్లలైనా మీకు తెలుసు. అన్ని విధాల సంభాలన కూడా జరుగుతూ ఉంటుంది. ఏ వికారి ఇక్కడ లోపలికి రాలేరు మధుబన్లోకి. జబ్బు మొదలైనవి వచ్చినప్పుడు మీకు వికారి బంధుమిత్రులు గుర్తు వచ్చినా మంచిది కాదు. మీరు బంధుమిత్రులను ఇష్టపడరాదు. లేకుంటే అంత్యకాలంలో ఆ బంధుమిత్రులే గుర్తుకొస్తారు. అలాంటప్పుడు ఉన్నత పదవి పొందలేరు. తండ్రి అయితే ఎవ్వరూ గుర్తు రాకుండా పురుషార్థం చేయిస్తారు. మేము అనారోగ్యంలో ఉన్నాము, జబ్బు పడ్డాము, కాబట్టి బంధుమిత్రులు మొదలైన వారు చూసేందుకు రావాలి అని ఆశించకూడదు. వారిని పిలవడం నియమం కాదు, పిలవరాదు. బాబా చెప్పిన విధంగా నియమానుసారంగా నడిస్తేనే సద్గతి కలుగుతుంది. లేకుంటే ఊరికే స్వయానికి నష్టం కలుగజేసుకుంటారు. కానీ ఇది తమో ప్రధాన బుద్ధి అర్థం చేసుకోదు. ఈశ్వరుడు సలహా ఇచ్చినా బాగుపడరు. బంధుమిత్రులు గుర్తొస్తూనే ఉంటారు. చాలా అప్రమత్తంగా నడవాల్సి ఉంటుంది. ఇది పవిత్రాతి పవిత్రమైన స్థానం. ఇక్కడ పతితులు నిలవలేరు. బంధుమిత్రులు మొదలైన వారు గుర్తొస్తున్నారు అంటే మరణించే సమయంలో తప్పకుండా వారు గుర్తుకొస్తారు. దేహ అభిమానంలోకి రావడంతో తమను తామే నష్టపరుచుకుంటారు. శిక్షలకు నిమిత్తమవుతారు. శ్రీమతంపై నడవకపోతే చాలా దుర్గతి కలుగుతుంది. సేవకు తగిన వారిగా అవ్వలేరు. ఎంత తల బాదుకున్నా సేవకు యోగ్యులుగా అవ్వలేరు. ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతి బుద్ధి కలవారుగా అయిపోతారు. పైకి ఎక్కేందుకు బదులు క్రింద పడిపోతారు. పిల్లలు ఆజ్ఞాకారులుగా అవ్వాలి అని తండ్రి చెప్తారు. లేకపోతే పదభ్రష్టులవుతారు. లౌకిక తండ్రికి కూడా 4-5 పిల్లలు ఉంటారు. కానీ వారిలో ఆజ్ఞాకారులైన పిల్లలే ప్రియమనిపిస్తారు. ఎవరైతే ఆజ్ఞాకారులు కాదో వారైతే దుఃఖమునే ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు 2 తండ్రులు చాలా గొప్పవారు లభించారు. వారి ఆజ్ఞను తిరస్కరించరాదు. తిరస్కరిస్తే జన్మ జన్మాంతరాలకు, కల్పకల్పాంతరాలకు చాలా తక్కువ పదవి పొందుతారు. పురుషార్థం ఎలా చెయ్యాలి అంటే అంతిమంలో ఒక్క శివబాబాయే గుర్తు రావాలి. తండ్రి చెప్తారు, ప్రతి ఒక్కరూ ఏం పురుషార్థం చేస్తారో నేను తెలుసుకోగలను. కొందరు చాలా కొద్దిగా స్మృతి చేస్తారు. మిగిలిన వారు తమ బంధుమిత్రులనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు సంతోషంగా ఉండలేరు, ఉన్నత పదవి పొందలేరు. మీకైతే రోజు సద్గురువారమే, బృహస్పతి వారం, గురువారం రోజు కాలేజీలో చేరుతారు. అది శరీర సంబంధమైన విద్య. ఇదైతే ఆత్మిక విద్య. శివబాబా మీకు తండ్రి, టీచరు, సద్గురువు కనుక వారి డైరెక్షన్ అనుసారం నడవాలి. అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. అడగనే వద్దు. సంతోషం ఉంటే ఇతరులను కూడా సంతోషపరిచే పురుషార్థం చేస్తారు. అమ్మాయిలు రాత్రి పగలు ఎంత శ్రమ చేస్తూ ఉంటారో చూడండి. ఎందుకంటే ఇది వండర్ఫుల్ జ్ఞానం కదా. చాలామంది పిల్లలు తెలివి తక్కువతనంతో ఎంత నష్టపోతారు. బాప్ దాదాకు జాలేస్తుంది. దేహ అభిమానంలోకి వచ్చి లోపల చాలా మండిపోతూ ఉంటారు. క్రోధం వచ్చినప్పుడు మనుషులు తామ్రం అంటే రాగి వలె ఎర్రగా అయిపోతారు. క్రోధం మనుషులను కాల్చేస్తుంది. కామము నల్లగా తయారు చేస్తుంది. లోభము, మోహములు అంతగా కాలరు. క్రోధంలో కాలిపోతారు. క్రోధభూతం చాలా మందిలో ఉంది. ఎంత పోట్లాడతారు. పోట్లాడడంతో తమకే నష్టం కలగజేసుకుంటారు. నిరాకారుణ్ణి, సాకారుణ్ణి ఇరువురి ఆజ్ఞను తిరస్కరిస్తారు. తండ్రి ఇటువంటి వారిని కుపుత్రులని భావిస్తారు. శ్రమ చేస్తే ఉన్నత పదవి పొందుతారు. అయితే తమ కళ్యాణం కొరకు సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఒక్క తండ్రిని తప్ప ఎవ్వరినీ గుర్తు చేసుకోరాదు. ఇంట్లో ఉంటూ సంబంధికులను చూస్తున్న శివబాబాను స్మృతి చెయ్యాలి. మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు మీ క్రొత్త ఇంటిని, శాంతిధామాన్ని గుర్తు చేసుకోండి.
ఇది అనంతమైన చదువు కదా, ఇందులో పిల్లలకే లాభం ఉంది అని తండ్రి శిక్షణనిస్తున్నారు. చాలామంది పిల్లలు తమ పద్ధతి లేని నడవడికతో ఊరికే తమకు తామే నష్టము కలగజేసుకుంటారు. విశ్వ మహారాజు పదవి పొందేందుకు పురుషార్థం చేస్తారు, కానీ మాయా మార్జాలం పిల్లి చెవి కొరికేస్తుంది. జన్మించారు, మేము ఈ పదవి పొందుతాము అని భావిస్తారు, కానీ మాయ పిల్లి పొందనీయడం లేదని అంటారు. కనుక పదవి భ్రష్టమైపోతుంది. మాయ చాలా బలంగా దాడి చేస్తుంది. మీరు ఇక్కడికి రాజ్యం పొందేందుకు వచ్చారు, కానీ మాయ కలవరపరుస్తుంది. పాపం, ఉన్నత పదవి పొందితే బాగుంటుంది కదా అని తండ్రికి జాలి కలుగుతుంది. నన్ను నిందింపచేసే వారిగా అవ్వకండి. సద్గురు నిందకులు సత్యుగంలో స్థానం పొందరు. ఎవరి నింద? శివబాబాది. తండ్రిని నిందపరిచే ఇటువంటి నడత నడవరాదు. ఇందులో అహంకారం మాట లేదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తమ కళ్యాణం కొరకు దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి. వాటిపై ప్రీతి ఉంచుకోరాదు. ఈశ్వరుని మతంపైనే నడవాలి, తమ మతంపై కాదు. చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి, ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి. సెకండ్ పాయింట్, క్రోధం చాలా చెడ్డది, స్వయాన్ని కాలుస్తుంది. క్రోధానికి వశమై ఆజ్ఞను ఉల్లంఘించరాదు. సంతోషంగా ఉండాలి, అంతేకాక అందరినీ సంతోషపరిచి పురుషార్థం చేయాలి. వరదానము, స్నేహానికి బదులు రిటర్న్లో స్వయాన్ని టర్న్ చేసుకొని పరివర్తనై తండ్రి సమానంగా అయ్యే సంపన్న మరియు సంపూర్ణ భవ. స్నేహానికి గుర్తు ఏమిటి అంటే, వారు స్నేహితుల బలహీనతలను చూడలేరు. స్నేహితుని తప్పును తన తప్పుగా భావిస్తారు. తండ్రి ఏమైనా తన పిల్లల విషయాలు విన్నారు అంటే ఇది నన్ను గురించి అని భావిస్తారు. తండ్రి తన పిల్లలను తన సమానము, సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలి అని కోరుకుంటాడు. ఈ స్నేహానికి బదులుగా స్వయాన్ని టర్న్ చేసుకోండి, పరివర్తన చేసుకోండి. భక్తులైతే ఈ తల నరికి ఇచ్చేందుకు తయారుగా ఉంటారు, కానీ మీరు ఈ శరీరానికి ఉన్న తలను కాదు, రావణుడి తలను నరికి ఇచ్చేయండి. అంటే వికారాల అంశాన్ని కూడా సమాప్తం చేయాలి. అవ్యక్త ఇషారా, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేయించటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు విశ్వాత్మలు అనేక ప్రకారాలు ఇచ్చలు అనగా కోర్కెలను నెరవేర్చాలి అనే దృఢ సంకల్పం ధారణ చేయండి. ఇతరుల కోర్కెలను నెరవేర్చడము అనగా స్వయాన్ని ఎటువంటి కోర్కెలు లేని వారిగా చేసుకోవడం. ఏ విధంగా ఇవ్వటము అనగా తీసుకోవడం అవుతుందో, అలాగే ఇతరుల కోర్కెలను నెరవేర్చడము అనగా స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవడం. సదా ఈ లక్ష్యం ఉంచుకోండి, మేము సర్వుల కామనలను పూర్ణం చేసే మూర్తిగా కావాలి, దేవతామూర్తిగా. ఓం శాంతి.